హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియోలో మనం ఏపీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దాని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అటవీ శాఖకి సంబంధించి సుమారుగా 691 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. వీటిల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 256 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 435, టోటల్గా 691 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16వ తారీఖు 7వ నెల 2025 నుంచి 5వ తారీఖు 8వ నెల 2025 వరకు అయితే టైం అనేది ఇవ్వడం జరిగిందండి. అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. దీనికి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదివరకు ఆల్రెడీ మీకు ఓటీపీఆర్ క్రియేట్ అయ్యి ఉంటే మీరు ఆ ఓటీపీఆర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే న్యూ రిజిస్టర్ చేసుకొని ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకొని యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ 12th స్టాండర్డ్ అండి. ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మేల్ క్యాండిడేట్ వచ్చేటప్పటికి 163 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి 150 సెంటీమీటర్లు హైట్ అనేది ఉండడం జరగాలండి. తర్వాత చెస్ట్ సంబంధించి వచ్చేటప్పటికి మేల్కి 84+5 అండి, ఫీమేల్కి వచ్చేటప్పటికి 79+5. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రిలాక్సేషన్ లేదు. తర్వాత ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులకు సంబంధించి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వివరాలు నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ అనేది చూడండి. తర్వాత ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 30 ఏళ్ళు అండి. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు, 80 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు ఉన్నదండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వీళ్ళకి ప్రాసెసింగ్ ఫీజు లేదు, వాళ్ళు 250 రూపాయలు పే చేసి ఈ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది 4 రకాలుగా ఉంటుందండి. దాంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, సిపిటి ఉంటుంది, తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుందండి, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నారో వీళ్ళకి ఎగ్జామ్ అనేది లేదండి. 3% వీళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. సిలబస్కి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్కి ఏ సిలబస్, మెయిన్స్కి ఏ సిలబస్, సిపిటికి సంబంధించి ఏముంటాయని చెప్పేసి నోటిఫికేషన్ కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, దాంట్లో క్లియర్గా నోటిఫికేషన్ అనేది చెక్ చేయండి. ప్రస్తుతానికి అప్లై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. ప్రిలిమ్స్కి సంబంధించి 150 ప్రశ్నలు ఉంటాయండి, 150 మార్క్స్ అనేవి ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి స్టడీ చేసుకొని మీరు అభ్యర్థులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.